నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పత్రిజీతో తనకున్న అనుభవాలను మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ పిరమిడ్ మాస్టర్ మౌనిక. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. మౌనిక గారు నమస్తే. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే మౌనిక, ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి? నా పేరు మౌనిక, మాది ఆగిరిపల్లి. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మెడిటేషన్లోకి రావడం జరిగింది. 7 సంవత్సరాలు అయింది నేను మెడిటేషన్లోకి వచ్చి. ఓకే, 7 years. 7 years అవుతుంది. ఓకే, ఎందుకు మెడిటేషన్లోకి రావాలనిపించింది? అంటే మా ఇంటి దగ్గర ప్రభావతి మామగా చెప్పారనమాట, ఇలా మెడిటేషన్ సెంటర్ ఉంది, వెళ్ళు ధ్యానం చేద్దాం రా అంటే ఫస్ట్లో నేను రాను అని చెప్పేదాన్ని. అంటే అవును, చెన్నై నుండి వచ్చి కూడా అక్కడ ఎంతో ఇంట్రెస్ట్గా వెళ్ళేవాళ్ళు అనమాట డైలీ. వెళ్ళినా నేను రాను అని చెప్పేదాన్ని. తర్వాత ఒక రోజు నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు, శాకాహారి గురించి పాంప్లెట్ ఇచ్చి ఇలా మెడిటేషన్ చెప్తున్నారు సాయంత్రం టైంలో అని చెప్పి వేరే వాళ్ళు ఇచ్చారు. ఇస్తే మా అమ్మగారు చెప్పారు కదా ఒకసారి వెళ్ళి చూద్దాం. నేను అనుకున్నాను నరేంద్ర మోడీ గారు చేపిస్తున్నారు కదా యోగాసనాలు, సరే వెయిట్ లాస్ అన్న అవ్వచ్చు, సర్లే వెళ్ళి చూద్దాము అసలు ఏంటో తెలుసుకుందాము అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఒక గదిలో కూర్చోబెట్టి మెడిటేషన్ అయితే థాట్ వెయిట్ లాస్ గురించి వెళ్ళాను. అయితే వెళ్ళినప్పుడు ఏమైంది అంటే అక్కడ కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు. స్కూల్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం కానీ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిసి అలా చేస్తూ ఉండేవాళ్ళం. అంత ఇదిగా తెలియదు. అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే స్వామి వివేకానంద బుక్స్, ఏకాగ్రత, ఇవి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అవి మా ఊరికి స్వామి వివేకానంద రథం రావడం అవన్నీ ఏంటంటే కొంచెం స్పిరిచువల్ గా అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపించింది. పీస్ఫుల్ గా అనిపించింది స్టార్టింగ్ నుండి పీస్ఫుల్ గా. తర్వాత ఏమైందంటే కలర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. మెడిటేషన్ చేస్తుంటే కలర్స్ కనిపించడం, అంటే నాకే తెలియకుండా నా లోపల కోపం తగ్గడము, ఆ మార్పుని నేను గమనించాను. అలా 41 days చేస్తూ ఉండగా నాన్ వెజ్ మానేమన్నారు. అమ్మో, నాన్ వెజ్ మానేయాలంటే నా వల్ల అసలు కదా, ముక్కలేదని ముద్ద దిగదు అనే టైప్ నాది. నేనైతే రాను, మీకో నమస్కారం, మీ ధ్యానానికి ఒక నమస్కారం. ఇది అన్ని రోజులు చేసాక కూడా, చేసిన తర్వాత కూడా బాగా తినేదాన్ని అనమాట, డైలీ తినేదాన్ని. అలా తినేదాన్ని. ఒక రోజు నా చేతితో వెళ్ళి నేను ఆమ్లెట్ వేసుకొని తిన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత. తిన్న తర్వాత 15 days వామిటింగ్స్ అనమాట. 15 days వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాము, మెడిసిన్ పని చేయట్లేదు, వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. మరి ఆ టైంలో కూడా మెడిటేషన్ చేశారా? మరి చేసినా సరే ఇంటి దగ్గర చేశాను, పిరమిడ్కి వెళ్ళలేదు. చేసిన వాటర్ తాగినా వామిటింగ్స్ అవుతున్నాయి, ఫుడ్ తిన్నా అవుతున్నాయి. ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ పిరమిడ్ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ చేశాను. చేసిన తర్వాత సెట్ అయింది. ఆ వామిటింగ్స్ అవుతూ చిన్న బ్లడ్ డ్రాప్ పడింది అనమాట. అంటే ఇన్ని రోజులు అంటే నాకు చిన్న గాయం తగిలితేనే విలువెల్లాడిపోతాను. అంటే ఆ జీవి యొక్క నేను ఏదైతే కర్మ చేశానో ఆ కర్మ అనేది నాకు ఆ బ్లడ్ రూపంలో కనిపించింది అనమాట. అంటే ఇన్ని రోజులు నేను తెలుసో తెలియక అన్ని అమాయక జీవి ప్రాణాలని నేను తిన్నానా అని అనిపించి రియలైజ్ అయ్యి అప్పుడు నేను నాన్ వెజ్ మానేసాను అనమాట. ఆ విశ్వమయ ప్రాణశక్తి నా బాడీలో ప్రాసెస్ జరుగుతుంది అనేది అప్పుడు నాకు అర్థమైంది. అంటే అక్కడ పిరమిడ్ సెంటర్ లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు అలా 41 days మెడిటేషన్ చేస్తున్నా ఒక రోజు నైట్ ఏంటంటే లేను ధ్యానం చెయ్యి అని ఒక వర్డ్ వినపడుతుంది. ఇదేంటి నాకు ధ్యానం చేయని వర్డ్ వినపడుతుంది ఏంటి అని చెప్పేసి అలా అనుకున్న తర్వాత తెల్లారి అంటే డైలీ గరికపాటి సుబ్రహ్మణ్యం సార్ పిరమిడ్ లో ప్రతి ఆదివారం క్లాసెస్ జరుగుతాయి, ప్రతి ఎవ్రీ మంత్ కూడా అలా క్లాసెస్ జరుగుతాయి. సర్లే అని చెప్పి ఆ రోజు సండే వెళ్దాము అని చెప్పి వెళ్ళాను. ఒకసారి వచ్చారు, సార్ ఇలా నాకు ధ్యానం చేయని వినపడుతుంది, కొత్త కదా నేను చేయలేకపోతున్నాను అంటే మనం ధ్యానంలో కూర్చొని తెలుసుకోవచ్చు ఎవరు చెప్తున్నారు అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి మెడిటేషన్ లో కూర్చొని. మీకు అప్పటికి పత్రిజీ గారి గురించి తెలుసా? అప్పటికి పత్రిజీ గారి గురించి తెలుసు, వినటం గానీ అలాంటివి తెలుసు. అయితే అప్పుడు ఏమైంది, అప్పుడు తెలిసినప్పుడు అనిపించింది ఒకసారి ఆయన్ని కలవాలి, 41 days లో కలిసాను మేడం. కలిసారా? 41 days లోనే పత్రి సార్ వచ్చారు. ఈ 41 days క్లాస్ గురించి పత్రి సార్ వచ్చారు. సార్ తో కలిసి కూర్చొని ఇదేంటి వర్షం పడుతుంది, సార్తో కలిసి డాన్స్ చేయడము, చక్కగా పాటలు పాడుకోవడం, సార్తో కలిసి ఎంజాయ్ చేయడము అలా చేసామన్నమాట. అంటే ఒక గురువు అంటే ఏంటంటే అంత ఇదిగా తెలియదు, బట్ ఒక మాస్టర్ ఇంత ఇదిగా ఉన్నారు, ఎంత ఫ్రీగా ఒక చిన్న పిల్లల మనస్తత్వంతో సార్ మాతో డాన్స్ చేయడం, ఇవన్నీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చేస్తుండగా ఆ ఏజ్ అంటే ఇంటర్మీడియట్ ఏజ్ అంటే జనరల్ గా ఏంటి, మామూలుగా ఫ్రెండ్స్ తో కలవటం, మాట్లాడుకోవటం, మూవీస్ చూడటం ఇట్లా ఉంటది కదా. నువ్వు ధ్యానం వైపుకి వచ్చావు, పత్రికాన్ని కలిసావు, నీకు ఎలా అనిపించింది?
నాకు కొంచెం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించిందా? అనిపించింది. అంటే నాకు దానికన్నా ఇదే బాగుంది, ఈ స్పిరిచువాలిటీలోనే బాగుంది. ఇది అసలైన ఆత్మానందం. ఏంటంటే ఎక్కడ దొరకదు అనమాట ఇటువంటి ఆనందం అనమాట. మనం ఫ్రెండ్స్ తో ఉన్నా లేదంటే రిలేటివ్స్ తో ఉన్నా, అంటే ఒక గురువు దగ్గర ఉన్నటువంటి ఆనంద స్థితి మనం ఎక్కడ ఇది అవ్వలేము అనమాట. అలా అయితే నాకు చేస్తూ ఉండగా చెప్పాను కదా, కళ్ళు మూసుకొని మెడిటేషన్ లో కూర్చున్నా. ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఏమనిపించలే. తర్వాత ఒక 5 minutes కి నేను ఫస్ట్ స్పిరిచువల్ రియాలిటీ నేను నా మెడిటేషన్ లోనే చూసాను అనమాట. నాకు తెలియదు స్పిరిచువల్ రియాలిటీ అంటే ఇలా ఉంటది అని చెప్పి. ఒక గోల్డెన్ కలర్ అయిపోయి ఒక మనిషి ఆకారంలో కూర్చొని ఉన్నారనమాట. సరే గైడ్ చేస్తున్నారు, ఎవరు, మీరు ఎందుకు మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు అంటే నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. నువ్వేం మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు అని అడగమన్నారు. నేను అడిగితే, నిరంతరం నువ్వు భయం అనే దానిలో ఉండిపోయావు, నువ్వు ఎప్పుడు ఏది చెప్తున్నా ఏది మాట్లాడుతున్నా నీ వెంటే ఉంటాను అని చెప్పి నాకు మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ ఇచ్చారు. కళ్ళు తెరిసిన లాకింగ్, హ్యాండ్స్ లాకింగ్ ఓపెన్ అవ్వట్లేదు అసలు చాలా సేపటికి. నా కళ్ళం పడి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. కళ్ళు తెరిసి చూస్తే నేను మా తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోయాను అనమాట. మా అమ్మ మా నాన్నకు చాలా సేపటికి నా పేరెంట్స్ ని గుర్తుపట్టలేకపోయాను. అట్లా 1 year అయిపోయిన తర్వాత మేము ప్రతి ఆదివారం ర్యాలీలు చేయడం, అలాగే ప్రతి ఆదివారము ప్రతి నెల వెళ్ళి ర్యాలీలు చేయడం ఇట్లా చేస్తూ ఉండేదాన్ని. ఎక్కడ నా సమయాన్ని మొత్తం కూడా ఏంటంటే, ఎంత కాలేజ్కి వెళ్ళినా సరే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రావడము, ట్యూషన్ సెంటర్స్ కి స్కూల్స్ కి ఇలా వెళ్ళి మెడిటేషన్ చెప్పడము, ర్యాలీలు చేయడము ఇలా చేస్తూ ఉండేదాన్ని. చేయగా నా ఇంటర్ 2nd year కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయింది. తెల్లారి పత్రి సార్ తేలప్రోల్ గ్రామం వస్తున్నారు. సరే నా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, సార్ని చూడాలి, ఎలా అయినా సార్ని కలవాలి అని చెప్పేసి. ఫస్ట్ మౌనిక మెడిటేషన్ చేసేటప్పుడు అంటే పిరమిడ్ లో చాలా మంది చెప్తారు, గురువు గారు ఇలా పత్రిజీ ఉన్నారు, సో ఆయన స్పీచెస్ ఇస్తారు, ఆయన కలవచ్చు అది. తర్వాత ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నీకు ఒక ఆలోచన ఉండుంటుంది, ఇలా ఉంటారు, ఇలా మాట్లాడతారు, ఇలా కలుస్తారు, లేకపోతే ఆయనతో జర్నీ ఇలా ఉండబోతోంది అనే థాట్ కొంచెం ఉంటుంది మనకి జనరల్గా. సో ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నీ ఫీల్ ఏంటి? నా ఫీల్ ఏంటంటే, నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సార్ని కలవంగానే ఏంటంటే, మనకి ఎన్ని కోట్లు సంపాదించినా లేదంటే మనం ఎంత డబ్బులున్నా సరే అటువంటి ఆనందం ఎక్కడా దొరకదు అనమాట. అంత బ్రహ్మాండ స్థితిని నేను పత్రి సార్ దగ్గర పొందాను ఫస్ట్ టైం చూడంగానే. నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావో అది నీకు కనిపించింది అక్కడ ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు? కనిపించింది. తర్వాత నుండి నాలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, ఎక్కువగా స్పిరిచువల్ గా నేను ఏదైతే చేయలేను అనుకున్నానో అన్ని చేసేయడము, అవన్నీ నాలో చేంజెస్ అనేవి వచ్చాయి. నేను ఎప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేను అని ఎప్పుడు నాలో ఎప్పుడు నిస్సహాయతగా ఉండేదాన్ని. తర్వాత నుంచి ఏంటంటే, నువ్వు ఏదైనా చేయగలవు సార్ నాకు డ్రీమ్స్ లో వస్తూ ఉండేవాళ్ళు పత్రి సార్. నేను ఎప్పుడైనా ర్యాలీ చేయకపోతే సార్ నాకు ఫ్లెకట్ పట్టుకొని వెళ్తున్నట్లు ర్యాలీలో అట్లా డ్రీమ్స్ లో చూపించేవాళ్ళు అనమాట. అట్లా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు ర్యాలీ మిస్ అయినా సార్ ఫ్లెకట్ పట్టుకొని ర్యాలీకి వెళ్దాము అని చెప్పేసి డ్రీమ్స్ లో అట్లా డ్రీమ్స్ లో చూసేదాన్ని. అప్పుడు తర్వాత 1 year కి సార్ని కలుద్దాం అని చెప్పి వెళ్ళాము తేలప్రోలు. ఒక రూమ్ లో ఉన్నారు పత్రి సార్కి వెళ్ళి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను అనమాట. అందరూ వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళి, నీ పేరేం పేరు అన్నారు పత్రి సార్. మౌనిక సార్ అంటే ఏ ఊరు అంటే ఆగిరిపల్లి అన్న. తర్వాత మేము 5 kilometers ర్యాలీకి వెళ్ళి వచ్చాం అనమాట. వెళ్ళి ర్యాలీకి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు ఒక 2000-3000 మంది ఉంటారు. నేను ఎక్కడో వెనక సైడ్ కార్నర్ లో కూర్చొని ఉన్నా. సడన్ గా క్లాస్ జరుగుతుంది, అంతా బాగా జరుగుతున్న క్రమంలో ఆ ఆగిరిపల్లి అమ్మాయి వచ్చింది, స్టేజ్ మీదకి రావాలి అని పిలిచారు పత్రి సార్. అంటే అసలు అసలు నాకు చాలా భయం ఉండేది. ఎప్పుడైనా మైక్ ఇస్తున్నారంటే అమ్మో నా వల్ల కాదు, నేను మాట్లాడను, అమ్మో నా వల్ల కాదని వెనక తగ్గే నేను అసలు నన్నేనా కాదా అనే ఒక కాన్షియస్ కూడా లేకుండా వెళ్ళిపోయాను. అసలు సార్ యొక్క ఫ్రీక్వెన్సీలో అలా వెళ్ళిపోతాము అనిపించింది నాకైతే. సార్ వెళ్ళి రాగానే మైక్ ఇచ్చారు, కళ్ళల్లో కళ్ళు చూస్తూ మాట్లాడు అంటారు. ఏం మాట్లాడారో తెలియదు, మళ్ళీ మాట్లాడు అంటారు. సార్ ఇలా చెప్పావు ఆ టైంలో నాకు వెంకటేశ్వర స్వామి ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా ఇప్పుడు, అది చెప్పాను. చూసారా ఆ పిల్ల అంత చిన్న వయసులోనే తన లోపల ఉన్న భగవంతుడిని తనే దర్శించింది, మనకే మాయ రోగం, మనం ఎక్కడికో వెళ్ళి తలని ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు, గుండెలు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి ఆ భగవంతుని దర్శించవచ్చు అని చెప్పి సార్ ఆ రోజంతా వెంకటేశ్వర స్వామి పాటలు ఇవే జరుగుతా ఉన్నాయి అన్నమాట. జరుగుతూ ఉండగా సార్ ఏం చేశారంటే, జక్కా రాఘరావు సార్, పద్మ మేడం పత్రి సార్ కి సన్మానించి, ఆ షాల్ని పత్రి సార్ నాకు సన్మానించి మొహం నిండా గంధం పూసేసి అట్లా చేసి చేయంగానే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో అసలు. అప్పుడు పత్రి సార్, ఈ ముత్యాన్ని కన్నా తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి అని అడిగారు. అప్పుడే మా ఇంట్లో ఎంటర్ అయ్యారు అనమాట. అప్పుడు మా ఫాదర్ కళ్ళల్లో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ చూసా.
ఆ హ్యాపీనెస్ అనేది చూసాను నేను. ఓకే. అయితే ఒక ప్లేట్ లో ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టి తీసుకొచ్చారనమాట. నాకు ఏది తినాలనిపించట్లా. అంతటి బ్రహ్మాండ స్థితిని పత్రి సార్ దగ్గరే మనం అది పొందగలము అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. అన్ని ఫుడ్ ఐటమ్స్ ఆయన తినలేకపోతున్నారంటే గురువు దగ్గర అంత ఆత్మానంద స్థితిని పత్రిజీ సార్ దగ్గరే మనం అది పొందగలిగాను మేడం. చాలా నా లైఫ్ చేంజ్ అవ్వడానికి అదొక వే. అప్పటి నుంచి సార్ అనేవాళ్ళు, సుబ్రహ్మణ్యం సార్ అనేవాళ్ళు, నీకు అది పత్రి సార్ ఒక ఇన్సిడెంట్ తో పత్రిజీ గారికి కూడా మీరు గుర్తుండిపోయారు అయితే. గుర్తుండిపోయారు. ఎక్కడ కనిపించినా సార్ ఎక్కడ వస్తున్నారంటే చాలు, సార్ ఎక్కడ ఉన్నారంటే ఆ ఊరు వెళ్ళిపోవడం, ఏలూరు వస్తున్నారంటే సార్ దగ్గర ఏలూరు వెళ్ళిపోవడం. అట్లా వెళ్ళినప్పుడు సార్ పక్కనే కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే సార్ నా తల మీద ఇలా నిమురుతూ ఉన్నారనమాట. అట్లా కళ్ళలో మళ్ళీ తర్వాత మెడిటేషన్ చూసిన తర్వాత అందరిని చెడగొట్టేస్తున్నావా అని ఏ రకంగా అడగాల్సింది కదా. నవ్వాను. అంటే అందరిని ఇది చేస్తున్నా ఫోటోలు చూపి అని చెప్పేసి అడిగితే ఫోటోలన్నీ చూపించేదాన్ని సార్కి. మళ్ళీ అట్లా జరుగుతూ ఉండేది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అట్లా ఎక్కడ కనపడినా అక్కడ పత్రి సార్ దగ్గరికి వెళ్తూనే ఉండేదాన్ని. సార్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక రోజు ఏమైందంటే ఒక 1 year కి నేను డిగ్రీకి వచ్చేసాను. తర్వాత ఏంటంటే శ్వాస విజ్ఞాన జ్యోతి అని ఒక బుక్ ని రిలీజ్ చేశారు అక్కడ ఆగిరిపల్లి. పత్రి సార్ వచ్చారు అప్పుడు కూడా. ఈ బుక్ ని నువ్వు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు, ట్యూషన్స్ కి స్కూల్స్ కి ఎందుకు వెళ్ళి చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి నన్ను అడిగారు సార్. నాకు మైక్ ఇచ్చి మా అక్కకి రాణికి నాకు మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారనమాట. అంటే ఇప్పుడు నవ్వే డేస్ లో ఇప్పుడు యువతకి ధ్యానం అలాగే పిల్లలకి ధ్యానం ఎంతో అవసరం కదా. వాళ్ళు ఎప్పుడైతే మనం ధ్యానాన్ని అందిస్తామో వాళ్ళ జీవితానికి ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేసిన వాళ్ళం అవుతాం సార్ అని చెప్పి చెప్పానమాట. చెప్పంగానే సార్ ఇంకా అసలు నిజంగా సారు నవ్వుతూ ఆ స్మైల్ ఇంకా అట్లా కళ్ళల్లో చూస్తే ఇంకా చాలు లైఫ్ కి ఇంక ఇదేం వద్దు అని అనిపించేసింది. ఇంకా సార్తో అంత ఎక్స్పీరియన్స్, అప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చెప్పమంటావు, నీకు ధ్యానంలో ఏమనిపిస్తుంది ఏంటి అలా ఎక్స్పీరియన్స్ చెప్పడం, సార్తో ఎలా జర్నీ సాగుతూ ఉంది. చాలా మంది అంటూ ఉంటారు కదా సార్కి చాలా కోపం ఎక్కువ, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, కోపంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొడతారు అని అంటూ ఉంటారు కదా. ఆ విషయాలు మీకు తెలుసా? తెలుసు, కానీ భయం అనిపించలేదు ఎప్పుడు? నాకు ఎప్పుడు భయం అనిపించలా. సార్ దగ్గర ఉన్నప్పుడు ప్రతిసారి నాకు భయం. నేను చాలా ఫ్రీగా వెళ్ళిపోయేదాన్ని. రూమ్ లో ఉన్నారు, ఒక్కసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు సార్ రూమ్ లో ఉన్నాను నేను. అంటే అందరినీ ఒక ఆవును కొట్టారు ముందే. కొడితే నేను తలుపు దగ్గర డోర్ దగ్గర నుంచొని అట్లా చూస్తూ ఉన్నా. సార్ దగ్గర చూస్తూ ఉంటే వాళ్ళందరినీ పక్కన జరిపి ఇటు రమ్మన్నారు. పక్కన కూర్చోబెట్టుకున్నారు. పక్కన కూర్చోబెట్టుకొని ర్యాలీస్ చేస్తున్నావు కదా, ర్యాలీ చేయడం వల్ల నువ్వేం పొందావు, ఏం బెనిఫిట్స్ పొందావు, నీలో మార్పు జరుగుతుందా అని చెప్పేసి అడిగారు. జరుగుతుంటే అవును సార్ జరుగుతుంది. ఈ ర్యాలీస్ చేస్తున్నప్పుడు నాకు వాకిన్ అయిపోవడం అనమాట. మాస్టర్స్ నాకే తెలియకుండా నా లోపల నుండి స్పీచెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే శాకాహార ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నాగేంద్ర గారు ఉండేవాళ్ళు. నిజంగా ఆయన ఒక గ్రేట్ మాస్టర్. నాకైతే స్టార్టింగ్ మాట్లాడుతున్నప్పుడు నీ మనసు మాత్రమే ఇక్కడ లేదు మౌనిక, ఓన్లీ బాడీతో చెప్తున్నావు, నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు, ఇక్కడ చెప్తున్నావు నువ్వు లేదని నన్ను చాలాసార్లు వెనక్కి పంపించేసేవాళ్ళు, నువ్వు ఇక్కడ వద్దు అని. అయితే కాదు, ఆయన అలా అన్నారని నేను అదే నేర్చుకోవాలి, ఆయన అన్నారు కాబట్టి నేను అదే నేర్చుకోవాలని చెప్పి మళ్ళీ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి, మళ్ళీ వెళ్ళేదాన్ని. అట్లా దాదాపు ఒక 6 నెలలు నన్ను అట్లానే వెయిట్ చేశారు. అయినా అక్కడికి వెళ్ళి మళ్ళీ స్లోగన్స్ చెప్పేదాన్ని. ఒక రోజు అట్లా చెప్పగా అన్నారు, మౌనిక నీకు 100 మార్కులు ఇస్తున్నాను మౌనిక అన్నారు. అంటే ఆ డిఫరెన్స్ నీకు తెలిసిందా? మరి తెలిసింది. ఎలా తెలిసింది అంటే ఎవరన్నా నా ఫ్రెండ్స్ చూసి శాకాహారి వస్తుంది, ధ్యానం వస్తుంది అలా కామెంట్ చేసేవాళ్ళు. నేను అప్పుడు వాళ్ళ ఎంక చూడడము అట్లా చూసేదాన్ని. ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే ఇది చేశానో తర్వాత చెప్పగా నాకు ఒకేసారి మార్పు రాదు. చెప్పగా వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరము, వాళ్ళు ఏం చెప్తున్నా సరే నాకు అనవసరం అనుకుని వాళ్ళు నన్ను చూస్తున్నా, నన్ను కామెంట్ చేస్తున్నా, నాకేం పర్వాలేదు అనుకుని అట్లా వెళ్ళిపోయేదాన్ని. అట్లా వెళ్తూ ఉండేదాన్ని. అట్లా జరుగుతూ ఉండేది. మార్పు మాత్రం అప్పుడు నేను ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ర్యాలీకి వెళ్ళినప్పుడు అందరూ నేను చూసిన ఫస్ట్ టైం ర్యాలీకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది భయం అనిపించింది. తలదించుకొని వెళ్ళాను అనమాట. నా ఇన్నర్ నుండి మెసేజ్ వచ్చింది, నువ్వు సత్యం చెప్తున్నావు, సత్యంలో జీవిస్తున్నావు, సత్యం చెప్పడానికి నీకేంటి భయం
అనే మెసేజ్ అప్పటి నుంచి తలెత్తుకొని తిరిగి అన్ని గ్రామాలు చాలా మంది నన్ను కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు నువ్వు ర్యాలీలు చేస్తున్నావు పల్లెటూరులో, ఒక ఆడపిల్ల అయి ఉండి నీకు ఇది లేదా అని చెప్పి మా డాడీకి వెళ్ళి చెప్పడం. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. మరి ఇట్లా జరుగుతుందని ఎప్పుడైనా పత్రిజీ గారితో చెప్పడం జరిగిందా? చెప్పాను. ఓకే, ఆయన ఎలా స్పందించారు? ఆ సార్కి అన్ని తెలుసు, మనం ఏం చెప్పక్కర్లా. సార్కి అన్ని తెలిసి అందరిని చెడగొట్టేస్తున్నావా అని అడిగారు నన్ను. ఓకే, తెలిసిన తర్వాత మరి నీలో ధైర్యాన్ని ఎలా నింపేవారు? నాలో ధైర్యాన్ని అంటే ఆటోమేటిక్ గా నాకు ధ్యానం చేస్తూనే చాలా భయపడేదాన్ని మేడం. ఏంటంటే ఒక గదిలోకి వెళ్ళాలన్నా చాలా భయం, నాకు చాలా ఫియర్స్ ఉండే అనమాట. నా పక్కన మనిషి ఉండాలి, మా అమ్మనో మా అక్కనో పక్కనే ఉండాలి. కాలేజ్కి వెళ్ళాలంటే మా అమ్మ ఉండాలి, కనీసం ఒక గదిలోంచి ఒక చీకటి గదిలో కూడా ఉండాలి. అలాంటి భయపడే స్థితి నుండి నిజంగా ఎప్పుడైతే పత్రి సార్తో నాకు ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి నాలో మార్పు జరుగుతూనే ఉంది. నా మీద తెలియకుండా నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైనా కొంచెం భయం అనిపించినా సార్ నాకు డ్రీమ్ లో వచ్చేవాళ్ళు అనమాట. యూ కెన్ డూ ఇట్, నువ్వు ఏదైనా చేయగలవు, నీకు ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది అని చెప్పి నాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. సార్ ఉన్నా లేకపోయినా నాకు ఇప్పటికీ డ్రీమ్స్ లో వస్తూనే ఉంటారు పత్రి సార్. ఓకే, అంటే అంత గొప్పగా నమ్మడం వల్ల ఆయన అలా వస్తున్నారా? నమ్మడం వల్ల నేను కాదు మేడం, నాకు ఫస్ట్ నుండి అంటే నమ్మకానికి దీనికి సంబంధం ఏం లేదు. అంటే మనం చెప్తారు కదా నమ్మకానికి దీనికి బిలీవ్ సిస్టమ్ అని. సో మనకి ఏది అంటే సార్ మనకి ఎప్పుడు ఏది అందచేయాలో అది అందచేయడానికి వస్తూ ఉంటారు కదా. సో అలా నీకు వచ్చి నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు భయపడుతున్నప్పుడు అది చెయ్యి, ఏం పర్లేదని ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఓకే, మరి ఎన్నిసార్లు కలిసావు ఓవరాల్ గా పత్రిజీ గారిని? పత్రి సార్ నేను చాలా ఒక 10 సార్లు పైన కలిసి ఉంటాను. ఓకే, కలిసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? సార్ కలిసినప్పుడల్లా శాకాహారం గురించి టాపిక్స్ వచ్చేవన్నమాట. అంటే వెళ్ళు ఇలా ఇన్ని గ్రామాలని లోక కళ్యాణార్థం ఇప్పుడు యువతకు అందరికి తెలియచేయాలి. పత్రి సార్ ఏంటి అంటే బాడీ వెకేట్ చేస్తారనంగా నేను వెళ్ళాను, పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. అయితే కాలేజ్ కని బ్యాగ్ వేసుకొని వెళ్ళాను. కాకపోతే అక్కడికి వెళ్ళగానే పత్రి సార్ అక్కడ ఉన్నారని తెలిసింది. సర్లే కదా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి సార్తో వెళ్ళి మాట్లాడాను అనమాట. సార్ నా చేపట్టుకొని నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నువ్వు లోక కళ్యాణార్థం సేవ చేయాల్సిందే, నువ్వు జన్మ తీసుకుంది శాకాహారం గురించి చెప్పడానికి అని చెప్పారు పత్రి సార్. చేయబట్టుకొని చెప్పి ఒక చంటి పిల్లని ఎలా అయితే దగ్గర తీసుకుంటారో సార్ తన గుండెల మీద పడుకోబెట్టుకున్నారు అనమాట నన్ను. అంత చిన్న పిల్లని ఎలా అయితే చేరదీస్తారో నీ కర్తవ్యం ఏంటో నీకు తెలియచేశారు. సార్ ఒక ½ అన్ అవర్ వరకు కూడా సార్ కళ్ళల్లో అలా చూస్తూనే ఉండి నిజంగా ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ తట్టుకోలేకపోయేదాన్ని సార్ దగ్గర ఉన్నప్పుడు. నిజంగా అసలు అంత ఇప్పుడు సార్ గురించి చెప్తున్నా నాకు అంతే వైబ్రేషన్ వస్తుంది, తెలుస్తుంది నీ కళ్ళల్లో. మరి 3 days తర్వాత సార్ బాడీ వెకేట్ చేశారు, మరి ఎలా ఫీల్ అయ్యావు? నాకు అంటే బాడీ పరంగా మనతో లేరు, ఆత్మ పరంగా ఎప్పుడు మనతోనే ఉన్నారు. నాకు సార్ చనిపోయినప్పుడు ఏడుపు రాలేదు మేడం. ఎందుకంటే సార్ మనకి ప్రతి క్షణం మనతోనే ఉన్నారు, ఇప్పటికీ మనతోనే ఉన్నారు. ఇప్పుడు ఏది చెప్తున్నా ఇప్పుడు కూడా ఉన్నారు మనతోనే. ఎందుకంటే ఆత్మ పరంగా ఎప్పుడు ఓన్లీ బాడీ మాత్రమే చనిపోతుంది కానీ ఆత్మ మాత్రం చనిపోదు. కాబట్టి సోల్ పరంగా ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు, ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎప్పుడు మనకి తోడుగానే ఉంటారు సార్. నిజంగా చెప్పాల్సి వస్తే ఎలాంటి నాకు ఎప్పుడు అంటే ఇది కావాలి అనుకునే లోపులోనే అది నాకు ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ రావాలి, నేను ఎక్కడ ఉండాలో తెలియదు, హాస్టల్లో ఉండాలి అంటే కష్టం, నా వల్ల కాదు అనుకున్న టైంలో రూమ్ లో ఆ అమ్మాయిని అడిగాను అనమాట. అంటే ఆ అమ్మాయి మెడిటేటర్, ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయి ఏమందంటే కుదరదు, వేకెన్సీ లేదు అని చెప్పింది. పైన రూమ్ అమ్మాయి కూడా అడిగింది అనమాట, కిందకి నేను వస్తానని చెప్పి ఏడ్చినా సరే ఆ అమ్మాయి ఊరుకోలేదు, ఆ అమ్మాయి వస్తుంది అని చెప్పి. నేను నా యొక్క థాట్ లో నేను ఎలా ఉన్నానంటే నాకు చూపించారు, నేను ఆ డ్రీమ్ నేను ఎక్కడైనా నేను అదే ప్లేస్కి వెళ్తున్నట్లుగా నాకు డ్రీమ్స్ వచ్చింది. అదే ప్లేస్ కి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అక్కడ అంతా బాగుంది. అంటే నేను ఎక్కడ నాకు ఎలాంటి నీడ్ అవసరమో ఇప్పుడు వరకు కూడా యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. లైక్ ఏంటంటే నాకు ఇంటర్ లో ఫోన్ కావాలనుకున్నా, ఇంటర్మీడియట్ లో ఫోన్ కావాలనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఫోన్ కావాలి, నేను ధ్యాన ప్రచారం చేయాలి, ఫోన్ చేసి చెప్పాలి, ఎలాగైనా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందచేయాలి అని చెప్పి. అప్పుడు నేను సుబ్రహ్మణ్యం సార్ని అడగను కూడా అడగలేదు, సార్ తీసుకొచ్చి ఫోన్ ఇంకో వారానికి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అంటే మన సంకల్ప బలం ఎంత ఇదిగా ఉంటుంది. అలా అయింది. డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన పీజీ చేయాలి, ఎలా అయినా నేను MCA చేయాలి,
ఎంసీఏ చేయాలి అనుకున్నప్పుడు నాకు అట్లానే సపోర్ట్ చేయడం జరిగింది. నేను పీజీ చేయాలి, తర్వాత నాకు హైదరాబాద్ వచ్చిన ల్యాప్టాప్ కావాలి అంటే మా వదిన నా దగ్గర ఉంది అని చెప్పి ల్యాప్టాప్ ఇచ్చింది అనమాట. యూనివర్స్ నాకు ఎక్కడ ప్రతి చోట నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది, తీరుస్తూ నాకు ఏది కావాలో అది. అంటే మనం నిస్వార్థంగా ఎప్పుడైతే యూనివర్స్ కి సేవ చేస్తామో ఆటోమేటిక్ గా ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటది అనమాట. నేను ఒకటి చదివాను మేడం, ఏంటంటే ఒక భగవంతుడు మానవుడికి లేఖ రాస్తాడనమాట. ఏమని అంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నన్ను పిలుస్తావు అనుకున్నాను, తలుచుకుంటావు అనుకున్నా, అప్పుడు నువ్వు నన్ను తలవలేదు. నువ్వు భార్య పిల్లలతో నువ్వు చక్కగా ఉన్నప్పుడు కూడా, పిల్లలతో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు తలుచుకుంటామేమో, అప్పుడు తలుచుకోలేదు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తలుచుకుంటామేమో అనుకున్నామేమో, అప్పుడు తలుచుకోలేదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, నువ్వు అంతే కదా, ఇప్పటికైనా నువ్వు నన్ను పిలుస్తావేమో తలుస్తావేమో అని చెప్పి నేను నీకు లేఖ రాస్తున్నాను ఆఖరిగా అంటాడు అనమాట. అని రాస్తారు భగవంతుడు అనమాట మానవుడికి. అంటే మనం ఏది కావాలో మన యూనివర్స్ ని అడగాలి. స్వచ్ఛందంగా అడిగితే కంపల్సరీగా నీకు ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. అడగడానికి మనం సిద్ధంగా లేము. కంపల్సరీ మనం సిద్ధంగా ఉంటే, అంటారు శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు రెడీగానే ఉంటారంటారు కదా. మనం సిద్ధంగా యూనివర్స్ ని అడిగితే ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో వచ్చి మనకి కంపల్సరీగా జరుగుతుంది. జరగదు అనడానికి లేదు. కంపల్సరీ నా లైఫ్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్ నాకు నేచర్ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంది. ఆఖరికి ఎగ్జామినర్ వరకు కూడా సపోర్ట్ చేసింది. నాకు నువ్వు ఏది అనుకుంటే అది నేచర్ నీకు అలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఓకే మౌనిక, మరి నువ్వు ఇందాక మాటల్లో చెప్పారంటే పల్లెటూరులో శాకాహార ర్యాలీ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ఆడపిల్ల అయి ఉండి నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని చెప్పి అనేవాళ్ళు కొట్టడానికి కూడా వచ్చారు కొన్ని సందర్భాల్లోని. మరి ఈ విషయాలు పత్రిజీ గారితో చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, నీకు ఎలా ధైర్యాన్ని ఇచ్చారు? నేను పత్రి సార్కి ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు సార్ ఒక స్మైల్ ఇచ్చారు, అంతే. ఏం లేదు, ఒక స్మైల్ ఇచ్చారు. సార్ నాకు ఇట్లా జరిగింది, ఇట్లా జరిగితే అంటే జరుగుతుంది, ప్రాసెస్ అవుతుంది, అంతే. సార్ స్మైల్ ఇచ్చారు అంతే. సార్ ఇట్లా కొట్టడానికి వచ్చారు. నీకు భయమే లేదా మరి అప్పుడు? ఒకప్పుడు భయం నాకు, ఏంటంటే మళ్ళీ తర్వాత శాకాహార ర్యాలీ చేయాలన్నా లేకపోతే ధ్యాన ప్రచారానికి వెళ్ళాలన్నా పోలీసులు వచ్చారనమాట. అప్పుడు వచ్చారు. అయితే ఒక ఆయన వచ్చి, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు ర్యాలీ గురించి నువ్వు చెప్పేది ఏంటి, బయటికి వెళ్ళిపో, అసలు నువ్వు రోడ్ల మీద చెప్పడానికి మేము చక్కగా వ్యాపారాలు చేసుకోవద్దా, ఎందుకు చెడగొడుతున్నావు అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేశారనమాట. వచ్చి ఆ అమ్మాయి ఉన్నట్లు చెప్తుంది, గాంధీజీ చెప్పారు కదా అహింస పరమో ధర్మ అని చెప్పి, సత్యమేవ జయతే అని చెప్పారు, చెప్తుంది. మీరు ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు అని చెప్పారు. అయితే ఒక టైంలో నేను అంటే కొంతమంది పోలీస్ వాళ్ళకి పిరమిడ్ దగ్గర తీసుకొచ్చి మెడిటేషన్ చెప్తుంటే, నేను విజయవాడ నుండి వస్తున్నాను మేడం. వస్తుంటే బాగా ట్రాఫిక్ అయిపోయింది, పోలీసులు అంతా ఆపేశారు. ఒక ఆటోలో నేను ఉంటే ఆ పోలీస్ అంకుల్ వచ్చి, బాగున్నారా మేడం అన్నారు. ఈయనెవరా నన్ను బాగున్నారా మేడం అని అంటే, ఒకప్పుడు 2 సంవత్సరాల క్రితం మీరు నాకు ధ్యానం చెప్పారు మేడం అన్నారు. వాడి దగ్గర ఆటో వాడి దగ్గర ఏం లేవన్నమాట. వాడి దగ్గర ఎలాంటి ప్రూఫ్, ఆధార్ గానీ ఏమి, ఆటోకి సంబంధించి దాదాపు 6,000 కట్టమంటున్నారు ఆ అబ్బాయిని. ఏమండి నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆపేశారు అని చెప్పేసి అన్నారు. మేడం ఉన్నారు కదా పంపించేసేయండి, మేడం ఉన్నారు కదా పంపించేయండి అని చెప్పేసి పంపించేశారు అనమాట. ఆ అబ్బాయి అయితే ఎంతగా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యాడంటే, ఈ ధ్యానం ఇక్కడ సెంటర్ ఉంది, మీరు వినియోగించుకోండి, ఎందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు అనుకుంటున్నారు, ఆ ధ్యానం వల్లే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ కాదు, అది ధ్యానానికి ఇచ్చిన రెస్పెక్ట్ అది, కాబట్టి మీరు కూడా రండి ఒకసారి వచ్చి ధ్యానం చేయండి. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా వచ్చి మెడిటేషన్ చేసుకొని వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి. అంటే మనకి ఎంత ఇది ఉంది, ధ్యానానికి ఎంత గొప్పతనం ఉంది. మరి ఓవరాల్ గా పత్రిజీ గారంటే మీ ఆలోచనల్లో ఏంటి? గురువు గారా, తండ్రి గారా, ఏంటి, ఒక స్నేహితుడా? అన్ని మేడం, ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక గురువుగా నేను పత్రి సార్తో నా ఇదిని చూశాను, గురు స్థితిలో. ఒక తండ్రిగా పత్రి సార్ నన్ను చేరదీసిన తత్వాన్ని చూశాను. ఎలా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? చెప్తాను. ఒక గురువుగా ఎట్లా చూసానంటే, కష్టం, నష్టం, అవమానం అన్ని మన జీవితంలో ఆధ్యాత్మిక, నాకు అంటే మా లైఫ్ లో మేము చాలా ఫేస్ చేసాం. అప్పుడు మేము చాలా బాధపడిన సిచ్యువేషన్, మా డాడీ డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు. మా అప్పుడు చాలా లైఫ్ కొలాప్స్ అయిపోయే టైంలో ఉంది మెడిటేషన్ స్టార్టింగ్ లో. అప్పుడు చాలా బాగా ఇంట్లో మా మమ్మీ బాగా ఎమోషనల్ అయిపోయి అట్లా ఉండేదన్నమాట.
అప్పుడు ఢిల్లీ వసంత శాస్త్రి ఆంటీ వీళ్ళు మమ్మల్ని బాగా గైడ్ చేసేవాళ్ళు. అయితే నేను సార్కి చెప్తూ ఉండేదాన్ని అయితే ఇట్లా జరుగుతుంది ఆంటీ అంటే, ఒక రాయి శిల్పంగా మారాలంటే ఎన్ని ఉలి దెబ్బలు తినాలి మౌనిక, నీ జీవితంలో కూడా ఇవన్నీ వస్తున్నాయి, యాక్సెప్ట్ చెయ్యి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఆ ఒక్క మాటను పట్టుకున్నాను మేడం. అయితే పత్రి సార్ ఉన్నారు, మేమంతా రావిచర్లలో ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. జరుగుతుంటే సార్ నేను ఇలాగే చెప్తున్నా, మా డాడీ ఇలా ఒక మేడం ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మా ఆయన హస్బెండ్ డ్రింక్ చేస్తారు, తాగుతారు, కొడతారు, ఏదో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మా డాడీ కూడా నేను చూసుకోలేదు, మా నాన్న వెనకే ఉన్నారు. ఓకే. అయితే వెనకే ఉంటే సార్ ఏం చేశారు, రమ్మన్నారు. నేను చెప్పింది వినేశారు మా నాన్న. సరే ఆ టైంలో ఏమనుకుంటారో ఏమన్నా అది వేరే విషయం, ఎక్కడ ఎవరు చిక్కాలో వాళ్ళే చిక్కుతారు కదా సార్ దగ్గర. వెనకమాల నుంచే నీకు రమ్మన్నారు, వచ్చి కాలు పట్టమన్నారు పత్రి సార్. కాలు పట్టి నీ కర్మలు ఇంకా పోలేదు, కాలు పట్టు అని కాలు నొక్కుతూనే ఉండమన్నారు అనమాట. చెమట కారుతూనే ఉంది సార్ కాలు మీద. ఇంకా దాదాపు అరగంట వరకు మా నాన్న ఆయన కాలు నొక్కమంటూనే ఉన్నారు. తర్వాత మా డాడీ డ్రింకింగ్ మానేయడము అట్లా జరిగింది. అంటే పత్రి సార్లో ఆ గురువు తత్వాన్ని మా ఫ్యామిలీలోనే మార్పు చెందింది కదా. ఆ గురువు స్థితిని సార్ మాకు అందించిన జ్ఞానాన్ని, ధైర్యంగా ఉండు, ఏది వచ్చినా సరే నువ్వు యాక్సెప్టెడ్ గా ఉన్నాను, ఇది నేను ఒక గురువుగా స్థితిలో పొందాను పత్రి సార్తో. రెండో విషయం ఏంటంటే స్నేహితుడుగా అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వర్షంలో కూర్చొని డాన్స్ చేయడము, పాటలు పాడుకోవడం, అట్లా పత్రి సార్తో సెకండ్ టైం. మళ్ళీ థర్డ్ టైం ఏంటి, ఆ పత్రి సార్ బాడీ వెకేట్ చేస్తాను కదా, థర్డ్ టైంలో ఒక తండ్రి స్థితిని నేను పొందాను. 3 రకాల స్థితుల్ని నేను పత్రి సార్ దగ్గర ఫుల్ఫిల్ చేసుకుని ఎప్పుడు నేను భయపడలేదు. సార్ ఎప్పుడు కూడా నన్ను ప్రేమగానే దగ్గర తీసేవాళ్ళు. అమ్మో సార్ నన్ను కొడతారేమో అని అస్సలు ఉండేది కాదనమాట. ఎప్పుడు ఎక్కడ కనపడినా సరే దగ్గర పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఎట్లా చూసేవాళ్ళు, ఏంటి సంగతి కళ్ళతో ఎట్లా అనేవాళ్ళు. నేను నవ్వేదాన్ని అంతే, ఒక్క చూపు చాలు ఇంకా అనుకునేదాన్ని అంతే. చాలా మంది చెప్తారు పత్రి గారు చూస్తున్నప్పుడు, అంటే ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా ఐ టు ఐ పాస్ అవుతూ ఉంటాయి. నీకు ఎలా అనిపించేది? నాకు కూడా అసలు బాడీ వైబ్రేట్ అయిపోయేది మేడం. నిజంగా సార్తో మాట్లాడాలంటే అసలు బాడీ వైబ్రేట్ అయిపోయేది అనమాట. ఒక మంచి గదిలో నుంచోబెట్టారనుకోండి, ఎలా ఉంటది, బాడీ వణికిపోతుంది కదా. సార్ దగ్గరికి వెళ్ళి సార్ షేక్ అయ్యాం కానీ బాడీ అసలు వైబ్రేట్ అయిపోయేది అనమాట. కళ్ళలోంచి ఎనర్జీ పాస్ అవుతున్నట్లు అట్లా అనిపించేది. అప్పుడు సార్తో కలవడం, సార్తో మాట్లాడడం, ఇవన్నీ చేంజెస్ అయిన తర్వాత నాలో ఈ రోజు నేను ఇక్కడ వరకు, ఈ స్థితి వరకు రాగలిగానంటే అది పత్రి సార్ ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వల్ల. ఇది వల్లే నా జీవితం ఈ రోజు ఇంత అద్భుతంగా ఉంది అంటే దట్ ఇస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, మరి ఓవరాల్ గా మెడిటేషన్ కి రాకముందు మౌనిక ఏంటి, ఇప్పుడు మౌనిక ఏంటి? బిఫోర్ మెడిటేషన్ వచ్చేసి మౌనిక అంటే అది చాలా వేరు అనమాట, చాలా డిఫరెంట్. చాలా కోపంగా ఉండేదాన్ని, అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. మాట్లాడాలంటే భయం ఉండేది. ఎప్పుడు నన్ను నేను తక్కువ చేసుకోవడం, నన్ను నేను ద్వేషించుకోవడం, నన్ను నేను తిట్టుకోవడం, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది. అంత చిన్న వయసులో అన్ని అంటే మా డాడీతో ఫేస్ చేసి ఉన్నాం కదా, డ్రింక్ చేసి వచ్చినప్పుడు అలా ఫేస్ చేసి ఉన్నాం కదా. అవన్నీ అంటే లైఫ్ లో కష్టాలన్నీ మాకు ఫుల్ఫిల్ గా చూపించేశారనమాట మా డాడీ మాకు. అయితే ఏంటంటే ఇప్పుడు అలా చూపించినప్పుడు ఏంటంటే మేము అనుకున్నాం, ఎందుకు ఆయన తండ్రిగా ఎంచుకొని వచ్చానంటే పాస్ట్ లైఫ్ లో నేను ఏదో చేశాను, నా యొక్క ఇమేజ్ నేను ఏదైతే చేశానో ఆ ఇమేజ్ లో నాకు కనపడుతుంది, ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను దాన్ని కూడా యాక్సెప్టెడ్ గా నేను అన్నాను, ఒకటే చెప్పాను. మా అమ్మ ఏడుస్తున్నప్పుడు కూడా నేను అదే చెప్పా, యాక్సెప్టెడ్ గా ఉందాం, ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది, మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అదే చెప్పాను అనమాట. చెప్పిన దగ్గర నుండి మా అమ్మ అసలు అంత ఎమోషనల్ గా ఉండేదాన్ని. ఈ రోజు మా అమ్మ అసలు ఎప్పుడు కూడా మా అమ్మ అసలు మైక్ ఇచ్చిన మాట్లాడదు. అలాంటిది పిఎంసీలో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే నేనే షాక్. అసలు అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు మా అమ్మ గంట మాట్లాడడం అంటే ఏమి మాట్లాడిన, ఒక పల్లెటూరులో ఉండి పనికి వెళ్తూ ఉంటారు మా అమ్మగారు, అయినా అట్లా మాట్లాడగలిగిందంటే ఎన్నో లైఫ్ లో స్ట్రగుల్స్ అనేవి అందరికీ ఉంటాయి మేడం, దాన్ని ఎదుర్కొనే శక్తి మాత్రం ధ్యానం ఇస్తుంది. మా ఫ్యామిలీ ఈ రోజు ఇంత ధైర్యంగా దీన్ని నమ్ముకొని ఉందంటే అంత స్టెబిలిటీ, అంత ఇది ధైర్యాన్ని ఈ మెడిటేషన్ ఇచ్చింది మాకు, అంత ఇదిగా మాకు. ఓకే, సో మొత్తానికి ఒక రాయిని శిల్పం చేసింది మెడిటేషన్. తప్పకుండా. ఇప్పుడు యూత్ కి అసలు మీరు ఏం చెప్తారు? యూత్ కి ఏం చెప్తాను అంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అన్నారు కదా. బిఫోర్ మెడిటేషన్ ఇలా ఉండేది, ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే నేను మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత డాన్స్ నేర్చుకున్నా, మాట్లాడడం నేర్చుకున్నా, పాటలు పాడడం నేర్చుకున్నా. ఇప్పుడు స్టేజ్ ఫియర్ ఉందా? లేదు.
ఓకే. ఒకప్పుడు చాలా భయం ఉండేది. అసలు మైక్ ఇస్తే నేను వెనక్కి వెళ్ళిపోయేదాన్ని, నాకు వద్దు అని చెప్పేసి వెనక్కి వెళ్ళి కూర్చునేదాన్ని. అలా ఉండేదాన్ని. ఈ రోజు ఎక్కడైనా మామూలుగా మెడిటేషన్ మానస సరోవరంలో కానీ ఇలా చేస్తే ఎప్పుడైనా యాంకరింగ్స్ లా చేయడము, మాట్లాడడము, ఇలా నాలో ఏంటంటే నా లోపల ఏవైతే కళలు ఉన్నాయో, నేర్చుకోవాలని తపన ఉందో అవన్నీ నా యొక్క కళలు సాకారం చేసింది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఓకే. మరి ఇప్పుడు నేను చూస్తున్న మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? నా బిఫోర్ మౌనిక వాళ్ళు అప్పుడు వాళ్ళు నాలా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేము నీలాగయ్యో నువ్వు మాలాగయ్యో అంటున్నారు వాళ్ళు. ఓకే. ఎందుకు అయ్యానంటే వాళ్ళు అప్పట్లో కొంచెం మెడిటేషన్ యోగా అట్లా చేసేవాళ్ళం, నేను చేసేదాన్ని కాదనమాట. ఇప్పుడు వాళ్ళు మానేశారు. చాలా చేంజ్ ఉంది మౌనిక, బిఫోర్ మెడిటేషన్ కి ఆఫ్టర్ మెడిటేషన్ కి. ఒకప్పుడులా లేవు నువ్వు, అసలు ఈ ధ్యానం వల్లే నువ్వు చేంజ్ అయ్యావు. మా టీచర్స్ అవనివ్వండి అందరు చెప్పేవాళ్ళు బిఫోర్ మెడిటేషన్ చాలా లావుగా ఉండడం, ఇంకా చాలా ఓవర్ వెయిట్ తో ఉండేదాన్ని అనమాట. ఇప్పటికీ ఉన్నాను అనుకున్నా, అప్పటికి ఇంకా ఎక్కువ ఉండేదాన్ని. ఉంటే నా యొక్క థాట్స్ తోనే నా వెయిట్ లాస్ అనేది నేను తగ్గించుకోవడం జరిగింది. అప్పుడు చూసి అడిగేవాళ్ళు అనమాట, నువ్వు ధ్యానం చేయబట్టే తగ్గావు కదా, నువ్వు సీక్రెట్ ఏంటో చెప్పట్లేదు నువ్వు అంటే. ధ్యానం చేయండి అమ్మ, మీరు కూడా తగ్గుతారు, దానిలో ఏముంది సీక్రెట్, రండి నాలాగే మెడిటేషన్ చేయండి, 41 days చేయండి, మీకే తెలుస్తుంది. అంటే మనం మితాహారం మనం ఎంత తీసుకోవాలో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. మనం అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, వచ్చి రండి మెడిటేషన్ చేసుకోండి అని చెప్పి బిఫోర్ మెడిటేషన్ కి ఆఫ్టర్ మెడిటేషన్ కి నాలో చాలా మంది చాలా చేంజ్. ఈ అమ్మాయి ధ్యానం వల్లే మారింది అని అంటున్నారు. పేరు పెట్టి ఎవరు పిలవరు మేడం మా ఊర్లో. మాక్సిమం శాకాహారి వెళ్తుందిరా, ధ్యానం అమ్మాయి వెళ్తుంది, ఆ పిరమిడ్ అమ్మాయి. ఫస్ట్ లో ఇలాంటివి విన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు ప్రౌడ్ గా అనిపిస్తుందా? నవ్వుకుంటుండేదాన్ని. ఫస్ట్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని అలా పిలుస్తున్నప్పుడు. నిజంగా అంటే అందరు పిలవరు కదా వర్డ్, సో డిఫరెంట్ వాళ్ళు తెలుసుకున్నారు కదా. ఇట్లా అయినా సరే వాళ్ళకి ఓ ధ్యానం వెళ్తున్నా ఒక అవేర్నెస్, ఓ ధ్యానం అంటారు, శ్వాస మీద ధ్యాస వెళ్తా ఉంటారు కదా, అబ్బాయిలు వెళ్తున్నా అమ్మాయిలు వెళ్తున్నా అంటారు కదా, అట్లా ఉండేదన్నమాట. ఓకే. మరి పత్రిజీ గారు వంట బాగా చేస్తారు, చాలా టేస్టీగా చేస్తారు. మరి నువ్వు ఎప్పుడైనా తిన్నావా? తిన్నాను, బజ్జీలు ఎక్స్పీరియన్స్. బజ్జీలు తిన్నాను, సారే తినిపించారు నాకు బజ్జీలు. ఓకే. నీకు బజ్జీలు అంటే ఇష్టమా? అంటే ఇష్టమే, సార్ చేత్తో తిన్నాను కదా, అది హ్యాపీ అన్నమాట. ఆ టేస్ట్ గుర్తుండిపోయింది. సార్ వంట బాగా చేస్తారు. ఒక రోజు ఏమైందంటే సార్ విమలా మేడం వాళ్ళ ఇంటికి వచ్చారు పత్రి సార్. సరేలే వెళ్ళి కలుద్దాము అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి సార్ వెళ్ళిపోతున్నారు, వెళ్తూ మోనిక వచ్చింది టిఫిన్ పెట్టు అన్నారు పత్రి సార్. అయితే సార్ మళ్ళీ వెళ్లే వాళ్ళల్లా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నాతో పాటు కూర్చొని మళ్ళీ నాకు టిఫిన్ తినిపించే వరకు ఉండి మళ్ళీ కారెక్కి వెళ్ళారు సార్. అసలు నాకు ఏంటి ఒక గొప్ప గురువు ఏంటి, నన్ను పిలవడం ఏంటి అట్లా అనుకున్నారంట చాలా మంది. పద్మ మేడం అన్నారు, జక్క పద్మ మేడం అన్నారు, అసలు ఏంటి పత్రి సార్ అసలు ఈ అమ్మాయిని పిలవడం ఏంటి, ఎక్కడో పల్లెటూరు మారుమూరు గ్రామంలో ఉన్న ఈ అమ్మాయిని పిలవడం. తర్వాత నేను చేసే వర్క్, నాలో ఉన్న ఇన్వాల్వ్మెంట్, ర్యాలీలు చేయడం, ఇదన్నీ చూసి ఓ ఆ రోజు ఆ అమ్మాయికి ఎందుకు షాలువా కప్పారు, సార్ ఎందుకు చేశారు అనేది తర్వాత వాళ్ళకి అర్థమైందంట. ఇట్లా ఆయనకి తెలుసు అంతరార్థం ఏంటి అనేది, మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. మేడం చెప్పారనమాట, బియాండ్ దట్ వాళ్ళ ఫ్యూచర్ ని చూస్తారు. ఒక గురువు మనకి దగ్గర తీశారు అంటే ఆ అమ్మాయి ఫ్యూచర్ ని చూశారు కాబట్టి పత్రిజీ అంత దగ్గర తీసి ఒక చంటి పాపలా ఆ పిల్లని అంతలా ట్రీట్ చేశారు అని చెప్పేసి మొన్న రీసెంట్ గా క్లాస్ లో మేడం చెప్పారనమాట. ఓకే. మరి పత్రిజీ గారిని పితామహ పత్రిజీ అని ఎందుకంటారు? గురువు గారు అంటే సరిపోతుంది కదా. అంటే ఇంతమంది ఎవరు అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే చాలా సొసైటీస్ ఉన్నాయి, ఇంత లక్షలాది మందిని తయారు చేసిన గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కాబట్టి పితామహ అన్నారు. ఓకే. ఇంకా ఎంత మార్పు రావాలంటావు? చాలా మార్పు రావాలి మేడం. ప్రతి ఒక్క యువత మేల్కోవాలి, ర్యాలీలు చేయాలి. ఒక ధ్యానం చేస్తేనే సరిపోదు యువత అంటే, ధ్యానం చేయాలి, ర్యాలీలు తెలియజేయాలి. ఇప్పుడు చెప్తారు కదా, యువత మారితేనే దేశ భవిష్యత్తు మారుతుంది. అవును. యువత ఒక అడుగు ముందుకేస్తే మ్యాక్సిమం ఏంటి చిన్న వయసులో ఈ పిల్ల వెళ్తుంది, మనం కూడా వెళ్ళాలి, ఏదో ఉంది తెలుసుకోవాలి, దీనిలో ఏంటి అంతరార్థం ఉందని తెలుసుకోవాలి అని చెప్పేసి వెళ్ళి ఒక అడుగన్న వేద్దామని చెప్పి ఎందుకు వెళ్తున్నారో ఒక అవగాహన వస్తుంది. కాబట్టి యువత ఎక్కువగా శాకాహారం గురించి కంపల్సరీగా స్ప్రెడ్ చేయాలన్నమాట. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే వెజిటేరియనిజం గురించి తెలియజేయడం. మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే తెలియజేయాలంతే.
నాకు ఎగ్జామ్స్ టైంలో నాకు ర్యాలీస్ వచ్చాయి మేడం. తెల్లారి ఎగ్జామ్ అనుకోండి, ముందు రోజు ర్యాలీ వచ్చేది, మెగా ర్యాలీస్ వచ్చాయి. ఏం చేయాలో తెలియదు, ఎగ్జామ్ రాయాలా ఇటు ర్యాలీ చేయాలా అని అనిపించినప్పుడు నేను అనుకునేదాన్ని, ఏదైతే ఏముంది చూద్దాం అనుకున్నట్లు ఉండి ర్యాలీకే వెళ్ళేదాన్ని. దాన్ని 13 కిలోమీటర్లు అట్లా నడిచే వాళ్ళం. ఒక్కొక్కసారి నడిచి కాళ్ళకు బొబ్బలు కూడా వచ్చాయి. ఆయన అట్లానే ర్యాలీలు చేసాం. అంటే ఎగ్జామ్ రాసేదాన్ని, మళ్ళీ వచ్చి నైట్ 10ంటికి వచ్చేవాళ్ళం ఇంటికి. మొత్తం సార్ వెళ్ళిపోయి 10ంటికి వచ్చిన తర్వాత అప్పుడు బుక్ తీసి 1 గంట ప్రిపేర్ అయ్యి 4 గంటలు చదివేదాన్ని. చదివి నాకు మెడిటేషన్ లో కనిపించాయి అనమాట కొన్ని క్వశ్చన్స్. అవి ఏవైతే నాకు మెడిటేషన్ లో కనిపించాయో అవే పర్టికులర్ గా అవే చదువుకొని రాసాం. అవే ఎగ్జామ్ పేపర్ లో ఆ రోజే ఎక్కువ మార్క్స్ వచ్చాయి నాకు. అంటే నిస్వార్థంగా మనం సేవ్ చేస్తే మనకి నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా. అయితే నాగలక్ష్మి అడిగేది, ఇదేంటి నువ్వు మా మామయ్య కూతురు అనమాట, నా క్వశ్చన్స్ చెప్పవా, నువ్వు ధ్యానంలో కనపడుతున్నావు, నీకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, నేనేమో 4 రోజుల నుండి చదువుతున్నాను, నువ్వు ఒక్క పూటలో చదివి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నావు అని అంటే, నువ్వు కూడా చెయ్యి, ర్యాలీలు చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి, ఏ చేసినా ఏదో ఆశించి చేయకు. మన పత్రిజీ నుండి మనం అదే నేర్చుకోవాలి, సేవ నేర్చుకోవాలి. మనం ఆధ్యాత్మికత అంటేనే మనం సేవ నేర్చుకోవాలి. సార్ దగ్గర నుండి సేవ, శాకాహారాలు చేయడం, ఇవన్నీ పత్రిసార్ నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సార్ లక్షలాది ఎన్నో బుక్స్ చదివారు. మీరు కలిసినప్పుడు, అంటే పత్రిజీ గారిని కలిసినప్పుడు బుక్స్ చదవమని కానీ ఈ టైప్ ఆఫ్ బుక్స్ చదవమని అలా చెప్పేవాళ్ళు? ఏం చెప్పేవాళ్ళు కాదు. నా యొక్క చెప్పేశారు కదా, నా పర్పస్ ఆఫ్ లైఫ్ వెజిటేరియనిజం. నేను అదే వేలో వెళ్ళేదాన్ని. కాలేజ్కి వెళ్తున్నా, రావడం, కాలేజ్కి వెళ్ళి రావడం, కాలేజ్ నుంచి రాగానే వెళ్ళిపోవడం. ఎవరైనా ఇంటింటి ధ్యానం అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. ఒక ఆయన పక్షవాతంతో ఉండేవాళ్ళు. ఆయన లెగాలంటేనే చాలా కష్టం స్థితిలో ఉన్నారనమాట. లెగలేని పరిస్థితులు. వాళ్ళకి ధ్యానం చెప్పిన తర్వాత ఆయన లేకపోతే గానీ లెగలేని స్థితి నుండి ఆయన ఇప్పుడు నడవగలిగే స్థితి వరకు వచ్చారనమాట. ఒక 41 days మెడిటేషన్ కంపల్సరీ. నైట్ 11ంటికి వచ్చేదాన్ని మేడం ఆయనకి ధ్యానం చెప్పుకొని. అంకుల్ని బండి అడిగి అంకుల్ నన్ను ఎక్కించుకెళ్ళేవారు, డ్రాప్ చేసేవాళ్ళు. చెప్పి మెడిటేషన్ చెప్పి వచ్చేదాన్ని ఇంటికి వచ్చింది. అప్పుడు అనిపించేది, అది నాకు ఎంత హ్యాపీనెస్ ఒకరికి చెప్పడంలో ఉన్నంత ఆనందం మనకి ఎక్కడ ఉండదు అనమాట. పంచితే పెంచబడుతుంది అన్నారు. నేను అలా ఎలా అయితే పంచానో నాకు ఇంకా పెంచబడుతూనే ఉంది. కాదు మరి నైట్ 11 o'clock అట్లా వెళ్ళి ధ్యానం నేర్పిస్తే మరి ఇంట్లో వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు అసలు. ఎందుకు అని క్వశ్చన్ కూడా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇంకా మా అమ్మ చాలా హ్యాపీగా నేను తెలుసుకోలేకపోయాను ఆ ఏజ్ లో. నా పిల్లలైనా చదువుకోవాలి, నా పిల్లలైనా ఇలా చెప్పాలి. మా అమ్మకి చాలా ఇంటెన్షన్ అనమాట, మమ్మల్ని చదివించాలి. అంటే ఉన్న స్తోమత ఉన్నా లేకపోయినా మా ఇద్దరిని మాత్రం బాగా చదివించాలి. మా అమ్మ పనికి వెళ్తూ ఉండేవాళ్ళు కదా, మా ఇద్దరిని చదివించాలని బాగా ఇంటెన్షన్ తో ఉండేవాళ్ళు అనమాట. మా అక్క నేను ఏదున్నా సరే ఇద్దరం షేర్ చేసుకోవడము, ఏదైనా చెప్పుకొని ఇది చేద్దాం మనం, ఇది చదువుదాం అనుకొని ఇప్పటి వరకు అందరు అంటారు అసలు పిల్లల్ని ఈ రోజు ఇక్కడ వరకు చదివించిందంటే గ్రేట్ అని చెప్పి. అంటే అది ఎలా వచ్చింది అంటే, ఎప్పుడు ఇంటర్మీడియట్ అట్లా ఉన్నప్పుడే పెళ్లి చేస్తామన్నారు. సార్ అన్నారు లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా ఉంచాలి అని. అంటే ఇట్లాంటి టాపిక్స్ కూడా డిస్కస్ అయ్యేవి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా వాళ్ళని చదివించండి అని మా నాన్నకి చెప్పారు. చెప్పంగానే ఇంకా అప్పుడు మా నాన్నకు మా అమ్మ ఎప్పుడు కూడా నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు రాబోయే రోజు అని ప్రతి తల్లికి ఉంటుంది కదా. మా అమ్మకు కూడా అలాగే ఉండేది అనమాట. దానికి ఏదైనా సరే లేదంటే బుక్స్ ఆమె చదవకపోయినా ఆమె చదువుకోవడం రాదు, ఆ బుక్స్ కొని వేరే వాళ్ళకి పంచుతూ ఉంటది అనమాట. ధ్యాన జగత్ కట్టి వేరే వాళ్ళకి ఇవ్వడము, అదేదో మనం ఏదో గిఫ్ట్లు ఇచ్చే బదులు ఏదైనా పెట్టే బదులు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ ధ్యాన జగత్ బుక్ ఇవ్వడము, లేదంటే స్పిరిచువల్ బుక్స్ ఇవ్వడము. అట్లానే మా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా సరే మొత్తం ధ్యానం చెప్పడం, వాళ్ళతో ఒక 5 నిమిషాలన్నా ధ్యానం చేసి పెట్టడము. అలాగే ఏంటి అంటే మా ఊర్లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుగుతుంది అనమాట. దాదాపు 1,50,000 మంది అట్లా వస్తూ ఉంటారు. ఆ తిరునాళ్ళలో ఏం చెప్పే వాళ్ళు అంటే ఒక పెద్ద స్టాల్ పెట్టేవాళ్ళం అనమాట. స్టాల్ పెట్టి ఒక ధ్యాన జగత్ బుక్ ఇవ్వడము, దానిలో మళ్ళీ తర్వాత ధ్యాన జగత్ బుక్ ఇంకా అట్లా పెట్టి ఒక ప్యాకెట్ లో పెట్టి, అంటే ఏదో ఇస్తున్నారు అసలు ఏంటో అని బుక్ చూపిస్తే రారు కదా, ఒక వాటర్ ప్యాకెట్ పెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేసి అక్కడ కూర్చోబెట్టి చెప్పి అక్కడ ప్రొజెక్టర్ మీద వేసేవాళ్ళం. స్పిరిచువల్ రియాలిటీ అని చెప్పి ప్రొజెక్టర్ పెట్టి వేసి చూపించి, మూవీ చూపిస్తున్నాం ఇక్కడ సినిమా జరుగుతుంది అని చెప్పి వాళ్ళని నెమ్మదిగా వాళ్ళని తీసుకొచ్చేదాన్ని అనమాట. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అట్లా కనెక్ట్ అయిన వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు మేడం. అంటే అట్లా కనెక్ట్ అవ్వడం వల్ల మనకి అంటే ఒక చోట మనం ఇట్లా పెడితేనే ఇంత మార్పు వచ్చిందంటే, ప్రతి చోట మనం ధ్యానం చెప్తే ఇంకెంత మార్పు వస్తుంది. అందుకే యువత అందరం తెలుసుకోవాల్సింది, మనం చేయగలిగినంత వరకు సేవ చేయాలి, ర్యాలీలు చేయాలి, అన్ని మనం
చేయాలి. అందుకే కదా మనం జన్మ తీసుకొని వచ్చాము. మనం ఏది లీడ్ చేయాలని ఉంటే కంపల్సరీగా అది మన బాధ్యత. ఒక గురువు మనకు అప్ప చెప్పారు అంటే అది మన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి అది. ఓకే. నిందాక అన్నావు చాలా సొసైటీలు ఉన్నాయి కదా అని చెప్పేసి. మరి చాలా సొసైటీలు ఉన్నాయి, గురువులున్నారు, పండితులున్నారు. మరి నీకెందుకు పితామహ పత్రిజీ అంటే ఒక తండ్రిగా, గురువుగా, ఎందుకు ఒక స్నేహితుడిగా ఎందుకు అలా ఉండిపోయారు? అంటే నువ్వు ఈ మూమెంట్‌లో ఉన్నావు కాబట్టి ఆ ఫీలింగ్‌తో ఉన్నావా? లేకపోతే దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అసలు? దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఆ ప్రేమతత్వం అన్నమాట. బయట ఉన్న అంత ప్రేమతత్వం ఎక్కడ ఉండదన్నమాట. నేను భిక్షమయ్య గురూజీ వాళ్ళు కూడా వెళ్ళాను. 21 days యోగాసనాలు చేసా, ఉపదేశం అన్నారు, ఏదో చెప్పారు, నాకు మంత్రం చెప్పారు చెవులో, అది ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. ఓకే అనుకున్నా. నాకు అనిపించింది కానీ నాకు అంటే అందరికి అన్ని నచ్చాలని రూల్ లేదు కదా, నాకు అంత అనిపించలేదు. తర్వాత చేశాను కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చేశాను. చేసిన తర్వాత నాకు నా లోపల ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే ఎన్ని సొసైటీస్ ఉన్నా సరే దీనిలో నాకు ఏం నచ్చిందంటే కొన్ని ప్రాణుల్ని రక్షించడం ఒకటి నచ్చింది. ఇంకోటి సేవ, పత్రి సార్ సేవ చేయడం. అందరూ ఏంటంటే ఎవరు రూపాయి లేనిది ఇవాళ ఎవరు ముద్ద పెట్టాలని ఎవరు పెట్టారు మేడం. ఎవరు రూపాయి లేకుండా ఏదో ఒక స్వార్థమైన ఉండాలి, స్వార్థమైన ఉండాలి. కానీ ఏ స్వార్థం లేకుండా ఎన్ని సొసైటీస్ ఉన్నా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే వాళ్ళే బ్రహ్మర్షి సుభాష్ పితామహ పత్రిజీ. కాబట్టి నేను దానికి ఇన్స్పైర్ అయ్యి అందుకనే నేను సార్ని ఫాలో అవుతూ వచ్చా. ఓకే. ఫైనల్గా ఈ మెడిటేషన్ గురించి, ధ్యానంలోకి రావాలనుకునే వాళ్ళకి, కొత్తగా ధ్యానం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? నా యొక్క సలహాలు, సూచనలు అంటే వాళ్ళు కంపల్సరీగా ఎవరైతే ధ్యానానికి వస్తారో వాళ్ళు కంపల్సరీగా 41 days మెడిటేషన్ చేయాలి. 41 days మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తారో అది కూడా నాన్ వెజ్ మానేసి చేయాలి. ఎందుకంటే ఆ యొక్క పాజిటివిటీలో ఉన్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ వచ్చినప్పుడు చేయలేం, అంతగా కనెక్ట్ 41 ఇప్పుడు అయ్యప్ప మాల ఉంది, 41 days ఎంత దీక్షతో చేస్తారు. అలాగే 41 days చేయండి, మీకు ఒక బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్తాను. అదొకటి చెప్తాను. ఇంకోటి ఏంటంటే మన సరికాని ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం, అనవసరమైన వాటి గురించి మనం ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. మన లోపల ఎందుకు చెత్తను నింపుకోవాలి? వాటి గురించి ఇవన్నీ మన లోపల మనకు క్లియర్ అవ్వాలి అంటే కంపల్సరీగా యువత అందరూ ధ్యానం చేయాలి. మనకు వచ్చే ఏ కష్టమని, అందరికీ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్ని తట్టుకునే శక్తి మాత్రం ధ్యానం ఇస్తుందని నేను ప్రతి ఒక్క యువతకి తెలియజేస్తాను. ఓకే. మీరంటే పత్రిజీ గారిని కలిశారు, ఆయనతో జర్నీ చేశారు, ఆయన ద్వారా చాలా అనుభవాలు నేర్చుకున్నారు, ఒక అవగాహన ఉంది ఏంటి అనేది. సో మీరు అదృష్టవంతులే. కొత్తగా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చేవాళ్ళు ఆయన ఫోటో చూడటమే తప్ప ఆయనతో మాట్లాడే అవకాశం లేదు. మరి అట్లా ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అట్లా ఫీల్ అయ్యే వాళ్ళకి సార్ ఎప్పుడు సోల్ పరంగా మనతోనే ఉంటారు. సార్ మనం సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా మెసేజ్ ఇవ్వడానికి సార్ సిద్ధంగానే ఉంటారు అనమాట. మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. మనం చేయాల్సిన సాధన చేసాం అనుకో, ఆటోమేటిక్ గా మనకి ఏది ఇవ్వాలో నేచర్ ఇవ్వబడుతుంది. మాస్టర్స్ ఇచ్చే గైడెన్స్ అనేది చెప్తారు కదా, మన హాస్టల్ మాస్టర్స్ అని ఎప్పుడు మనకి గైడ్ చేస్తూనే ఉంటారు అని. ఎప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా ఎప్పుడు కూడా మన మాస్టర్స్ ఎప్పుడు మనకి చెప్పడానికి సిద్ధంగానే ఉంటారు, మనమే రెడీగా ఉండాలి అంతే. ఓకే. స్వాధ్యాయం తప్పనిసరిగా చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, అండ్ శాకాహారం మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. శాకాహార ర్యాలీలో పాల్గొనాలి, ధ్యాన ప్రచారం చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. చక్కగా చాలా చక్కటి విషయాలు అంటే పత్రిజీ గారితో నీకున్న అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మౌనికతో పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.